సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం అది. సూర్యాస్తమయం రంగులతో ప్రకాశిస్తున్న ఆకాశం, ఆలయం ముందు నిలబడి విహాన్ దీపాల వెలుగులో హనుమంతుడిని భక్తిగా చూడసాగాడు. ఇంటికి వచ్చాక విహాన్ తన అమ్మమ్మతో కలిసి కూర్చున్నాడు. అమ్మమ్మ ప్రేమతో రామాయణ కథలు చెప్పింది. హనుమంతుడి వీరచరిత్ర వింటూ విహాన్ కళ్లల్లో ఆశ్చర్యం మెరిసింది. ఆ రాత్రే విహాన్ మళ్లీ ఆలయానికి వెళ్లాడు. చిన్న చేతులను జోడించి, హనుమంతుడా, ఒకసారి నన్ను నీతో ఆకాశంలో ఎగరనివ్వు అని మనసులో కోరుకున్నాడు. అక్కడికక్కడే గాలి మృదువుగా వీచింది. దీపాలు మెరుస్తూ కదిలాయి. ఆలయంలో వెలుగులు మరింత ప్రకాశించాయి. దివ్యకాంతి విహాన్ ముందుకొచ్చింది. ఆ దివ్యకాంతి నుంచి ఒక మహాశక్తి దిగివచ్చినట్టు అనిపించింది. విహాన్ ఆశ్చర్యంతో పైకి చూశాడు. ఆ కాంతి నుంచి ఒక పరిరక్షక దివ్య రూపం వెలిగింది. సోయగంగా, కరుణతో నిండుగా. ఆ దివ్య రక్షకుడు విహాన్ను తన చేతులతో మెల్లగా ఎత్తుకున్నాడు. విహాన్ నవ్వుతూ అతనిని హత్తుకున్నాడు. ఆ క్షణంలో విహాన్కు భయం అనే మాటే లేదు. కేవలం ప్రేమ, విశ్వాసం మాత్రమే. ఒక వేగమైన దూకుతో ఆ ఇద్దరు ఆకాశంలోకి ఎగిరిపోయారు. గ్రామం, చెట్లు, సముద్రం అన్నీ చిన్న చిన్న బొమ్మల్లా కనిపించాయి. చంద్రుని వెలుగులో మెరిసే నీలి సముద్రం. ఎత్తులో ఎగురుతూ విహాన్ నవ్వుకుంటూ దృశ్యాలు చూస్తున్నాడు. ఇది అద్భుతం అని విహాన్ ఆనందంతో అరవసాగాడు. మృదువైన తెల్లని మేఘాలు వారిని చుట్టుముట్టాయి. నక్షత్రాలు పక్కనే మెరవడంతో విహాన్ చేతిని చూపుతూ నవ్వాడు. ఆకాశం వాళ్లకు స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించింది. కొద్దిసేపటికి వారు గ్రామం వైపు దిగసాగారు. ప్రభాతానికి పింక్ రంగు ఆకాశం మళ్లీ అందంగా నిలిచింది. అలలు బంగారు వెలుగుతో మెరుస్తున్నాయి. ఆ దివ్యకాంతి విహాన్పై మృదువుగా కురిసింది. విహాన్ భక్తితో చేతులు జోడించాడు. ఆ కాంతి అతనికి ధైర్యం, ప్రేమ, శాంతి ఇచ్చింది. తీరాన నిలబడి విహాన్ ఆకాశం వైపు చూశాడు. మేఘాల్లో ఒక దివ్య రూపంలాగా ప్రకాశం కనిపించింది. విహాన్ చిరునవ్వుతో చేతులు జోడించాడు. ఇక నుంచి విహాన్ తెలిసింది, అతనిని కాపాడే శక్తి ఎప్పుడూ తనతోనే ఉందని.